ప్రోమో చూసా? ఇప్పుడే చూసా బ్రో. ఎలా అనిపించింది ప్రోమో? బ్రో అది గేమ్ ప్రోమోలో పృథ్వీ అస్సలు ఆయన గేమ్ నచ్చట్లేదు బ్రో. ప్రతి గేమ్ లో ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన మీద ఉండకుండా అవతలోని చెడగొట్టే గేమ్ అయితే చేస్తున్నాడు. నబీల్ గేమ్ నబీల్ ఆడుతుంటే ఆయన గేమ్ లో ఇన్వాల్వ్ చేయడం అసలు నచ్చలే బ్రో. పృథ్వీ అసలు ఆటలు బాలే. ఎందుకంటే లాస్ట్ గేమ్స్ కూడా చూసినప్పుడు కూడా ఆయన గేమ్ బాలే బ్రో. ఎందుకంటే అవతలోని గెలికే ప్రయత్నమే ఈయన చేస్తాడు కానీ ఈయన గేమ్ ఈయన చూసుకోవట్లేదు. అదొకటను. యష్మి మరి ఇప్పుడు మణికంఠ ఇందాక మీద చేసిందని చెప్పేసి పక్కన వాళ్ళకి పోయి చెప్తుంది. మణికంఠకి చెప్తే అయిపోయింది కదా, నా మీద చేయకు, నన్ను ఏమో నిఖిల్ తో పృథ్వీతో పులిహార కలిపినప్పుడు ఏం లేదు, వాడు నామినేట్ చేసిందని చెప్పేసి మణికంఠ వచ్చి చెప్పడానికి వచ్చి ఇట్లా మీద చేసిండు. అది కామన్. దానికి అంటే ఎట్లా అంటే మనకి ఇష్టం ఉంటే ఇష్టం, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అన్నట్టు. అంటే క్లోజ్ అయిన తర్వాత ఒకటేసారి నెగిటివ్ అయినప్పుడు అట్లా అనడం కరెక్ట్ కాదు కదా బ్రో. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు కామన్ చెప్పాలి, ఆమెగా చెప్పాలి. మళ్ళీ ప్రతిసారి నామినేట్ చేస్తా అంటే నీ ఒక నామినేషన్ పాయింట్ దొరికింది కాబట్టి యష్మిని నామినేట్ చేసిండు మణికంఠ కరెక్ట్ ఆడిండు. కానీ ఈ టైంలో మళ్ళీ వచ్చి ఇంకా చూడు నెక్స్ట్ టైం నుంచి నామినేషన్ చేస్తా అంటే ఆయన తప్పుంటే నామినేట్ చేయాలి కానీ పగ తీర్చుకోవడం ఏంది బ్రో? బిగ్ బాస్ లో పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు కదా. అయితే యష్మి గేమ్ అయితే అసలు బాగాలేదు బ్రో, చాలా నెగిటివ్ ఉంది. ఆ ఒక పిల్ల ప్రేరణ బాగా బాగా నేర్చింది. బాగా నేర్చినావమ్మ. ఇంట్లో ఒర్రి ఇడికి వచ్చి ఒరుతుంది కానీ ఈడ ఒర్రితే ఇంటికే పంపిస్తారు. అట్లా ఒర్రొద్దు, బాగా ఒర్రొద్దు. నబీల్ గేమ్ బాగుంది బ్రో. విష్ణుప్రియ కూడా ఓకే, ఆమె కూడా కిరాక్ సీత జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది. గేమ్స్ లో అయితే గట్టిగా ఉంది. ఇక చూడాలి. లవ్ ట్రాక్ కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది కిరాక్ సీత. సో ఇక యష్మి ఇక ఆమె పేరు ఏంది, మౌనికానా ఆమె పేరు? యష్మి అని ఇంకొకటి ఏది సోనియా. అబ్బో సోనియా అయితే ఎక్కడ లవ్ ట్రాక్ నడుపుదామని పృథ్వీ దగ్గర చూస్తుంది, మళ్ళీ నిఖిల్ ని కలుపుతుంది. ఇక వీళ్ళ లవ్ ట్రాక్ నడుపుతుంది కానీ బాగా ఓవర్ అయితే చేస్తుంది బ్రో. ఇప్పటిదాకా చూసిన దానిలో బాగా ఓవరు. ఆమెను చూసినా నాకు లాస్ట్ సీజన్ లో శోభాని చూసినట్టు అనిపిస్తుంది. శోభ మళ్ళీ వచ్చింది ఎరా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆమె శోభ కాబట్టి సోనియాని లాస్ట్ దాకైతే బిగ్ బాస్ పంపించాడు. మన జీని నాగార్జున గారు అయితే పంపించాడు. ఆయన అయితే ఖచ్చితంగా ఉంచుతాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళే కావాలి, లవ్ ట్రాక్ నడపాలి. ఇంకొకటి అట్లనే ముందుకు సాగాలి. ఎట్లా జనాలకి నచ్చొద్దు, అలాంటప్పుడే లాస్ట్ దాకా ఉంచుతాడు కానీ లాస్ట్ తీసేస్తాడు. అది కానీ ఈసారి ఒక అమ్మాయి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా బ్రో. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ గేమ్ అయితే ఇప్పటి వరకు పర్లేదు బ్రో. అంటే స్టార్టింగ్ లో బయట ఆమె నాకు నచ్చదు, అంటే ఆమె ఓవర్ చేస్తుంది. కానీ ఇప్పుడైతే బిగ్ బాస్ 8 లోకి వచ్చిన తర్వాత కూల్ అయిపోయింది అంటారు మొత్తం. ఆమె కూల్ అయిపోయింది. ఆమె హానెస్టీ లెవెల్స్ బాగున్నాయి. ఆమె కొన్ని పాయింట్స్ దొరికినాయి. ఎట్లా అంటే ఆమెని చాలా గలీజ్ గా మాట్లాడినా కూడా ఆమె లైట్ తీసుకుంది. అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ లో ముందు వరకు సాగుతారు, గెలిచే ఛాన్స్ కూడా ఉంది బ్రో. దీని బిఫోర్ ఎలిమినేషన్ అతను అయింది కదా శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది ఒక హఠాత్ పరిణామం. ఆయనని ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన మళ్ళీ వస్తాడు. ఎందుకంటే పిల్లని చూసుకోవడానికి బాబు ఖచ్చితంగా వస్తాడు బ్రో. ఎందుకంటే శేఖర్ భాష ఓటింగ్ పరంగా శేఖర్ భాష టాప్ లో ఉంటాడు. టాప్ 1 లో లేకపోయినా టాప్ 2 లో ఆయన ఉంటాడు. అలాంటి ఆయన్ని తీసేశారంటేనే ఇది 8 రివర్స్ అన్నట్టు. అది బ్రో. ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను? యష్మి సోనియా అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళిద్దరి కోసం వెళ్ళడానికి వాళ్ళకి వేరే వాళ్ళు ఓట్లు వేస్తున్నారే, ఓట్లు వేయకరా భయ్ అని అంటున్నాం. కానీ వాళ్ళిద్దరినైతే ఓట్లు పడపోయినా ఉంచుతాడు. ఆదిత్య ఓం అయితే పంపించే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈసారి నామినేషన్ లేనట్టున్నాడు మేబీ ఈ వీక్. ఒకవేళ ఆదిత్య ఓం లేకపోతే ఇక ఎవరినో ఒకరిని అయితే పంపిస్తారు బ్రో. మంచి వాళ్ళనే పంపిస్తారు, యాంటీ వాళ్ళని పంపించారు. థ్యాంక్ యూ అన్న. ఓకే.